ఈరోజు ఆంధ్రప్రదేశ్ డిఎస్సి హెచ్జిటి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ పాఠ్య పుస్తకంలోని రెండవ పాఠానికి సంబంధించిన పరీక్షను చూద్దాం. రెండవ పాఠం ఉపాధ్యాయ సాధికారత, టీచర్ ఎంపవర్మెంట్. ఎన్సిటిఈ విస్తరణ రూపం నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్. ఎన్సిటిఈ అంటే నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్. కరెక్ట్ ఆన్సర్ 2. ఉపాధ్యాయ విద్యకు చెందిన అత్యున్నత సంస్థ ఎన్సిఆర్టీ. ఉపాధ్యాయ విద్యకు చెందిన అత్యున్నత సంస్థ ఎన్సిఆర్టీ. ఎన్సిటిఈ తూర్పు ప్రాంత కమిటీ కార్యాలయం ఉన్న ప్రాంతం భువనేశ్వర్. ఎన్సిటి తూర్పు ప్రాంత కమిటీ కార్యాలయం ఉన్న ప్రాంతం భువనేశ్వర్. ఎన్సిఆర్టీ కాదు, ఎన్సిటిఈ తూర్పు ప్రాంత కమిటీ కార్యాలయం ఉన్న ప్రాంతం భువనేశ్వర్, తూర్పు భువనేశ్వర్. ఎన్సిటిఈ తూర్పు ప్రాంత కమిటీ పరిధిలోకి రాని ప్రాంతం హర్యానా. ఎన్సిటిఈ తూర్పు ప్రాంత కమిటీ పరిధిలోకి రాని ప్రాంతం ఏంటంటే కింద వాటిలో ఒరిస్సా, పశ్చిమ బెంగాల్, నాగాలాండ్లో హర్యానా. ఎన్సిటిఈ ఉత్తర ప్రాంత కమిటీ కార్యాలయం ఉన్న ప్రాంతం జైపూర్, తూర్పు భువనేశ్వర్, ఉత్తరం జైపూర్, రాజస్థాన్ జైపూర్. ఎన్సిటి ఉత్తర ప్రాంత కమిటీ కార్యాలయం పరిధిలోకి లేనిది గుజరాత్. ఉత్తర ప్రాంతం అన్నారు కానీ గుజరాత్ అందులోకి రాదు. ఎన్సిటి దక్షిణ ప్రాంత కమిటీ కార్యాలయం ఉన్న ప్రాంతం బెంగళూరు, దక్షిణ ప్రాంతం అయితే బెంగళూరు. ఉపాధ్యాయ విద్యా కళాశాలల ఏర్పాటుకు అనుమతి ఇచ్చే సంస్థ ఎన్సిటిసి, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్. ఉపాధ్యాయ విద్యా కళాశాలల ఏర్పాటుకు అనుమతినిచ్చే సంస్థ ఎన్సిటిఈ. అది డైట్ అంటాం కదా. తప్పుగా జతపరిచింది సిఐటిఈ లక్నో. సిఐటిఈ న్యూఢిల్లీలో ఉంది, లక్నోలో లేదు. సిఐటిఈ లక్నో అనేది జతపరిచిన తప్పు, అది కరెక్ట్ ఆన్సర్ 3. తప్పుగా జతపరచండి ఇందులో కూడా సిఫెల్ 1948 అని ఇచ్చాడు, ఇది 1958 అనుకుంటాను. తప్పుగా జతపరిచింది 1948 సిఫెల్. ఉపాధ్యాయ విద్యకు సంబంధించి అత్యున్నత నిర్ణయాలు తీసుకున్న సంస్థ ఎన్సిటిఈ. ఉపాధ్యాయ విద్యకు సంబంధించి అత్యున్నత నిర్ణయాలు తీసుకున్న సంస్థ ఏంటంటే ఎన్సిటిఈ. క్రింది వాటిలో ఎన్సిటిఈ ప్రాంతీయ ప్రాంత కమిటీ లేని ప్రాంతం లేదా ఊరు కలకత్తా. క్రింది వాటిలో ఎన్సిటిఈ ప్రాంతీయ ప్రాంత కమిటీ లేని ప్రదేశం లేదా ఊరు ఏంటంటే లేని ప్రదేశం ఏంటంటే కలకత్తా. భారతదేశంలో పాఠశాల విద్యకు సంబంధించిన అన్ని విధాన నిర్ణయాలు కీలక పాత్ర వహించేది ఎన్సిఆర్టీ. భారతదేశంలో పాఠశాల విద్యకు సంబంధించిన అన్ని విధాన నిర్ణయాలు కీలక పాత్ర వహించేది ఎన్సిఆర్టీ. ఉపాధ్యాయ విద్యకు అర్హతలు నిర్ణయించే సంస్థ ఎన్సిటి. ఉపాధ్యాయ విద్య అనేసరికి ఎన్సిటి. ఉపాధ్యాయ విద్యకు అర్హతలు నిర్ణయించే సంస్థ ఎన్సిటిఈ. దీక్ష విస్తరణ రూపం డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్. దీక్ష విస్తరణ రూపం డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్. డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్. రాష్ట్ర స్థాయిలో విద్యాశాఖ విద్యాభిషేక సలహాదారు ఎవరంటే ఎస్సీఆర్టీ. నేషనల్ స్థాయిలో ఎన్సీఆర్టీ, విద్యాశాఖ అంటే స్టేట్ లెవెల్ అయితే ఎస్సీఆర్టీ. ఎస్సీఆర్టీ విధి కానిది ఉన్నత పాఠశాల గుర్తింపునివ్వడం. ఎస్సీఆర్టీ విధి కాదది, ఉన్నత పాఠశాల గుర్తింపునివ్వడం. జిల్లా విద్యా శిక్షణ సంస్థలు వృత్యంతర శిక్షణకు చెందిన విభాగం ఐఎఫ్ఐసి. జిల్లా విద్యా శిక్షణ సంస్థలు అంటే డైట్లో వృత్యంతర శిక్షణకు చెందిన విభాగం ఏంటంటే ఐఎఫ్ఐసి. పాఠశాల సముదాయం చైర్మన్గా వ్యవహరించేవారు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు. పాఠశాల సముదాయం చైర్మన్గా వ్యవహరించేవారు ఎవరంటే పాఠశాల ప్రధానోపాధ్యాయుడు. ప్రపంచంలో అతిపెద్ద ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమంగా పేరొందినది నిష్ట, NISHTHA. ప్రపంచంలోనే అతిపెద్ద ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమంగా పేరొందినది ఏంటంటే నిష్ట. ఈ క్రింది వారిలో ఆర్థికపరమైన రిజిస్టర్ కానిది లాగ్ బుక్. ఈ క్రింది వారిలో ఆర్థికపరమైన రిజిస్టర్ కానిది ఏంటంటే లాగ్ బుక్. ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుని సేవా పుస్తకం మండల విద్యా అధికారి నమోదు చేస్తాడు. ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుని సేవా పుస్తకం అంటే సర్వీస్ రిజిస్టర్లు ఎవరు నమోదు చేసేవారంటే మండల విద్యాశాఖ అధికారి ఎంఈఓ. ఉపాధ్యాయ ప్రేరణకు అంతర్గత కారణం వృత్తి పట్ల అభిరుచి. ఉపాధ్యాయ ప్రేరణకు అంతర్గత కారణం వృత్తి పట్ల అభిరుచి. జాతీయ స్థాయిలో పాఠశాల విద్యకు చెందిన 1 నుండి 12 తరగతుల పాఠ్యపుస్తకం రూపొందించే సంస్థ ఎస్సీఆర్టీ. జాతీయ స్థాయిలో అన్నారు కాబట్టి ఎన్సీఆర్టీ. జాతీయ స్థాయిలో పాఠశాల విద్యకు చెందిన 1 నుంచి 12 సంవత్సరాల పాఠ్య పుస్తకాలను రూపొందించే సంస్థ ఎన్సీఆర్టీ. కరెక్ట్ ఆన్సర్ 3. క్రింది వారిలో ఓపెన్ సోర్స్ సాంకేతికతపై నిర్మించబడింది ఏంటంటే దీక్ష. ఓపెన్ సోర్స్ సాంకేతికపై నిర్మించబడింది దీక్ష. కంటింజెన్సీ రిజిస్టర్ ఒక ఆర్థికపరమైన రికార్డు. కంటింజెన్సీ రిజిస్టర్ ఒక ఆర్థికపరమైన రికార్డు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుని సేవా పుస్తకంలో నమోదు ఎంట్రీ చేసేవారు ఎవరంటే ఉప విద్యాశాఖ డిప్యూటీ ఈఓ. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుని సేవా పుస్తకంలో నమోదు చేసేవారు ఉప విద్యాశాఖ అధికారి. దీక్ష ప్రారంభించబడిన సంవత్సరం 2017. దీక్ష ప్రారంభించిన సంవత్సరం 2017. ఈఎఫ్ఎల్యు యొక్క మొదటి పేరు సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్. ఈఎఫ్ఎల్యు యొక్క మొదటి పేరు సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్. ఇన్వర్డ్ అవుట్వర్డ్ రిజిస్టర్ ఒక ఉత్తర ప్రత్యుత్తరాలకు చెందిన రిజిస్టర్. ఇన్వర్డ్ అవుట్వర్డ్ రిజిస్టర్ అనేది ఉత్తర ప్రత్యుత్తరాలకు చెందిన రిజిస్టర్. కరెక్ట్ ఆన్సర్ 1.
ఆన్సర్లు కూడా ఉన్నాయి చూసుకోండి. ఇప్పుడు 4వ పాఠానికి సంబంధించిన పరీక్షను చూద్దాం. 4వ పాఠం చట్టాలు, హక్కులు, యాక్ట్స్ అండ్ రైట్స్. ఆర్టీఈ 2009 అమలులోకి వచ్చిన తేదీ ఏప్రిల్ 1, 2010. ఆర్టీఈ 2009 అమలులోకి వచ్చిన తేదీ అంటే ఏప్రిల్ 1, 2010. ఆర్టీఈ 2009 ప్రకారం ప్రత్యేక వర్గీకరణకు చెందిన పాఠశాల సైనిక పాఠశాల. ఆర్టీఈ 2009 ప్రకారం ప్రత్యేక వర్గీకరణకు చెందిన పాఠశాల సైనిక పాఠశాల. ఆర్టీఈ 2009 ప్రకారం ఎలిమెంటరీ విద్య అంటే 1 నుంచి 8 తరగతులకు. ఆర్టీఈ 2009 ప్రకారం ఎలిమెంటరీ విద్య అంటే 1 నుంచి 8 తరగతుల వరకు. ఆర్టీఈ 2009 అధ్యాయం 2లో ఉచిత విద్య బాలల హక్కు బడిలో ప్రవేశం. ఉచిత విద్య బాలల హక్కు బడిలో ప్రవేశం అనేది ఆర్టీఈ 2009 అధ్యాయం 2లో ఉంటుంది. ఆర్టీఈ 2009 బడులు ఉపాధ్యాయుల బాధ్యతను ఈ క్రింది అధ్యాయంలో పెరుగుడు. బడులు ఉపాధ్యాయుల బాధ్యత అనేసరికి అధ్యాయం 4. బాలలకు సంబంధించి ఉచిత విద్య అనేసరికి మాత్రం అధ్యాయం 2. ఆర్టీఈ 2009 ప్రకారం ఈ క్రింది వయసు గల బాలల అందరికీ ఉచిత విద్య అందజేయాలి. ఆర్టీఈ 2009 ప్రకారం మీద 6 నుంచి 14 సంవత్సరాలు. ఆర్టీఈ 2009 ప్రకారం ఈ క్రింది వయసు గల బాలలందరికీ ఉచిత విద్యను అందజేయాలంటే 6 నుంచి 14 సంవత్సరాల వారికి. ఆర్టీఈ 2009 ప్రకారం 11 సంవత్సరాల బాలుడిని బడి బయట బాలునిగా అవుట్ ఆఫ్ స్కూల్ చైల్డ్గా గుర్తించారు. అతను ఈ క్రింది తరగతిలో చేర్చారంటే 11 సంవత్సరాలు అనేసరికి 6వ తరగతికి వెళ్ళాలి, కానీ 5వ తరగతిలో చేర్చాలి. ఎందుకంటే బయటకు వచ్చాడు కాబట్టి 11 సంవత్సరాలు అంటే 5వ తరగతిలో బయటకు వచ్చాడు అని అర్థం. కాబట్టి 5వ తరగతిలో మళ్ళీ చేర్చాలి. ఆర్టీఈ 2009 ప్రకారం 11 సంవత్సరాల బాలుని బడి బయట బాలునిగా గుర్తించారు. అతను ఈ క్రింది తరగతిలో చేర్చారంటే 5వ తరగతిలో. ఆర్టీఈ 2009 ప్రకారం ఒక పాఠశాల నుండి మరొక పాఠశాల విద్యార్థి బదిలీపై చేరాడు. అయితే అతని వద్ద బదిలీ టీసీ లేదు. అప్పుడు ఆ పాఠశాల విద్యార్థిని టీసీ లేకుండా చేర్చుకోవచ్చు. ఆర్టీఈ 2009 ప్రకారం ఒక పాఠశాల ఇంకో పాఠశాల విద్యార్థి వెళ్ళాడు, ఆయన దగ్గర టీసీ లేదు. టీసీ లేకపోయినా మనం చేర్చుకోవాలి. కరెక్ట్ ఆన్సర్ ఒకటి, టీసీ లేకుండా చేర్చుకోవచ్చు. ఆర్టీఈ 2009 ప్రకారం పాఠశాలకు ప్రవేశాన్ని నిర్దేశించిన క్యాపిటేషన్ రుసుము గరిష్ట విలువ అసలు వసూలు చేయరాదు. ఆర్టీఈ 2009 ప్రకారం పాఠశాల ప్రవేశానికి నిర్దేశించిన అడ్మిషన్ ఫీజు అంటాం కదా, అది అనేది ఆ క్యాపిటేషన్ ఫీజు రుసుము గరిష్ట విలువ ఎంత అంటే అసలు వసూలు చేయరాదు. ఒక పాఠశాల విద్యార్థిని చేర్చుకున్నట్టు 25,000 క్యాపిటేషన్ రుసుము వసూలు చేసిన ఆర్టీఈ ప్రకారం ఎంత జరిమానా విధించు? 10 రెట్ల వరకు. 25,000 వసూలు చేస్తే ఎంత వసూలు చేసినా దానికి 10 రెట్లు మాత్రం ఫైన్ వేస్తారు. ఒక పాఠశాల విద్యార్థిని చేర్చుటకు 25,000 క్యాపిటేషన్ రుసుము వసూలు చేసింది. ఆర్టీఈ ప్రకారం ఎంత జరిమానా విధించవచ్చు? 10 రెట్ల వరకు. పాఠశాలలో చేర్చుకున్నట్టుగా బాలుడు లేదా బాలికను ఎంపిక విధానానికి గురి చేస్తే మొదటి తప్పుకు విధించే జరిమానా ఎంత? 25,000 రూపాయలు. అక్కడ 25,000 రూపాయలు, 5,000 రూపాయలు ఏమైనా రుసుము వసూలు చేస్తే దానికి 10 రెట్లు వసూలు చేస్తారు. అదే బాలుడు లేదా బాలికను ఎంపిక విధానానికి అంటే అందులో ఎంపిక చేసి మేము తీసుకుంటాం లేకపోతే ఎగ్జామ్స్ పెడతాం గురి చేస్తే మాత్రం మొదటి తప్పుకి వాళ్ళు ఇచ్చే ఫైన్ ఎంత అంటే 25,000 రూపాయలు. ఆర్టీఈ 2009 అమలుకు పూర్వం ఏర్పాటు చేయబడిన పాఠశాల ఆర్టీఈలో పేర్కొన్న ప్రామాణికాలు కలిగి ఉండకపోతే అమలు నుండి ఎన్ని సంవత్సరాల లోపల ప్రామాణికాలు పూర్తి చేయాలి? 3 సంవత్సరాలు. ఆర్టీఈ 2009 అమలుకు పూర్వం దాని స్టాండర్డ్ తగినట్టుగా స్కూల్ లేకపోతే 3 సంవత్సరాలు ఆ స్టాండర్డ్కి రావాలి. బడి యాజమాన్య సంఘంలో మహిళల శాతం సగం మంది ఉండాలి, 50%. బడి యాజమాన్య సంఘంలో మహిళల శాతం 50% ఉండాలి, సగం మంది మహిళలు ఉండాలి. బడి యాజమాన్య సంఘం స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ విధి కానిదేటనే పాఠశాల తనిఖీ మరియు క్రమశిక్షణ చెల్లి. ఈ క్రమశిక్షణ చెల్లి పాఠశాల తనిఖీ నీకు స్కూల్ మేనేజ్మెంట్కి సంబంధం లేదు. బడి యాజమాన్య సంఘం విధి కానిదేటనే పాఠశాల తనిఖీ మరియు క్రమశిక్షణ చర్యలు. బడి యాజమాన్య సంఘంలో 4 గంట కనీసం 300 సభ్యులు క్రింది వారు ఉండాలి, తల్లిదండ్రులు లేదా సంరక్షకులు. 4 గంట 4 వాటాలు వేస్తే 3 వాటాలు తల్లిదండ్రులు కానీ సంరక్షకులు కానీ ఉండాలి అందులో సభ్యులుగా. ఆర్టీఈ 2009 ఉపాధ్యాయులు ఈ క్రింద పేర్కొన్న విద్యేతర పనులను చేయడం నిషేధించింది. విద్యాశాఖ కార్యంలో ఆఫీస్ బిల్లులు చేయటం. ఇంతకుముందు పూర్వకాలంగా టీచర్స్ చేసేవాళ్ళు బాగా. ఇది ఆర్టీఈ 2009 ఉపాధ్యాయులు ఈ క్రింద పేర్కొన్న విద్యేతర పనులు చేయడం నిషేధించిందంటే విద్యాశాఖ కార్యాలయంలో ఆఫీస్ బిల్లులు చేయటం. ప్రాథమిక పాఠశాలలో పిల్లల సంఖ్య 60 ఉంటే ఉండాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య 2. అదే ప్రాథమిక పాఠశాల 91 నుంచి 120 వరకు ఉండాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య 4. నెక్స్ట్ ఆర్టీఈ 2009 1 నుంచి 5వ తరగతి వరకు పాఠశాల పని దినాలు 200. అదే 5వ తరగతి దాటి 220. పాఠశాల 60 వరకు ఉంటే 20 మంది, ఆ 30కి ఒకరు వేసుకోండి మామూలుగా రఫ్గా. 60 వరకు ఉంటే ఉండాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య అంటే 30 విద్యార్థుల మందికి ఒకటి, 30 విద్యార్థుల మందికి ఒకటి అంటే 2. 91 నుంచి 120 అయితే 4 అంటే 120 పోతుంది కదా, 60, 20, 4. తర్వాత 1 నుంచి 5 తరగతి వరకు పాఠశాల పనిదినాలు 200 రోజులు. ఆర్టీఈ 2009 ప్రకారం 6 నుంచి 8 వరకు పాఠశాల పనిదినాలు 220. 5 వరకు అయితే 200 రోజులు, 6, 7, 8 వెళ్ళేసరికి మాత్రం 220 రోజులు. ఆర్టీఈ 2009 ప్రకారం 6 నుంచి 8 తరగతి వరకు విద్యా సంస్థలో బోధనా గంటలు 1000 గంటలు. ఆర్టీఈ 2009 ప్రకారం 6 నుంచి 8 తరగతి వరకు విద్యా సంస్థలో బోధనా గంటలు అంటే 1000 గంటలు. అదే 1 నుంచి 5 తరగతిలో అయితే 800 గంటలే ఉంటాయి.
ఆర్టీ 2009 ప్రకారం ప్రాథమిక పాఠశాల పనిచేయు వేళ ఉదయం 9 నుంచి సాయంకాలం 3:35 3:30 కాదు 3:35 PM. ఆర్టీ 2009 ప్రకారం ప్రాథమిక పాఠశాల పనిచేయు వేళ అంటే స్కూల్ టైమింగ్ ఏంటంటే ఉదయం 9 నుంచి సాయంకాలం 3:35 వరకు. ఆర్టీ 2009 ప్రకారం టీచర్లు వారానికి కనీసం 10 గంటలు 45 గంటలు. ఆర్టీ 2009 ప్రకారం టీచర్లు వారానికి కనీసం 10 గంటలు అంటే తయారీతో కలిపి 45 గంటలు. జాతీయ బాలల హక్కు పరిరక్షణ కమిషన్ NCPCR ప్రకారం బాలలు అంటే 0 నుంచి 14 సంవత్సరాల వయసు కలిగిన వారు. ఈ NCPCR ప్రకారం అంటే జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషను ప్రకారం బాలలు అంటే 0 నుంచి 14 సంవత్సరాల వరకు ఉండాలి. వాళ్ళందరూ బాలల కింద వస్తారు. నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్యను గురించి తెలిపే రాజ్యాంగం 21. నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్య అంటే 21. అంటరానితనాన్ని 17. ఈ క్రింద రాజ్యాంగ ప్రకారంలో మత స్వేచ్ఛను కలిగించేది 25. మత స్వేచ్ఛ 25, ఉచిత ప్రాథమిక విద్య అంటే 21, ఈ అంటరానితనం అంటే ఎప్పుడు వచ్చేదో 17. ఆర్టీ 2009 ప్రకారం ఒక విద్యా సంస్థలు 1 నుంచి 5 తరగతుల వరకు బోధనా గంటలు ఆల్రెడీ చెప్పుకున్నాను కదా, అది 1000, ఇది 800. 6 దాటితే 1000, 6 లోపు ఉంటే 1 నుంచి 5 వరకు 800 గంటలు. ఆర్టీ 2009 ప్రకారం ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుని పోస్ట్ మంజూరు కావాలని పాఠశాల ఉండవలసిన విద్యార్థుల సంఖ్య 150. అంటే 91 నుంచి 120 నలుగురు వస్తారు. ఆ 120 నుంచి 200 మందికి వెళ్ళేసరికి కంపల్సరీగా 5 ఉపాధ్యాయులు ఉండాలి, ఒక ప్రధాన ఉపాధ్యాయుడు ఉండాలి. అంటే 150 మంది దాటాలి సింపుల్గా. విశ్వ మానవ హక్కుల ప్రకటన ఈ క్రింది సంవత్సరంలో జరిగింది 1948. విశ్వ మానవ హక్కుల ప్రకటన ఈ క్రింది సంవత్సరంలో జరిగింది 1948. మానవ హక్కుల దినం December 10. మానవ హక్కుల దినం December 10. UNO ఈ క్రింది కాలాన్ని మానవ హక్కుల విద్యా దినోత్సవంగా ప్రకటించారు 1990, 2000. UNO ఈ క్రింది కాలాన్ని మానవ హక్కుల విద్యా దినోత్సవంగా ప్రకటించిందంటే 1990, 2000. సమాన హక్కు ఈ క్రింది ఆర్డినెన్స్లో ఉంది 14 నుంచి 18 సంవత్సరాలు. ఆర్టికల్స్ 14 నుంచి 10 సంవత్సరాలు అంటున్నాం. ఆర్టికల్స్ 14 నుంచి 18 ఆర్టికల్స్ సమానత్వ హక్కు. ఈ క్రింది వాళ్ళు సరికాని జత 14 లోపు బాలుడు పనిచేసే హక్కు. ఈ ఆర్టికల్ 24 అనేది 14 ఏళ్ళలోపు బాలలకు పనిచేసే హక్కు. ఆర్టికల్ 24 అనేది తప్పు. ఇది చాలా నెగిటివ్గా ఉంది, సింపుల్గా ఆన్సర్ పెట్టచ్చు. జాతీయ మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు చేసిన సంవత్సరం 1993. జాతీయ మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు చేసిన సంవత్సరం 1993. జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి. చైర్మన్ గుర్తుపెట్టుకోండి, చైర్మన్. అధ్యక్షుడు వీళ్ళందరూ అంటే ప్రధాని, అతని ఆదేశాల రాష్ట్రపతి నియమిస్తాడు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి మాత్రం కమిషనర్ చైర్మన్. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ దినం November 14. చిల్డ్రన్స్ డే, అది కూడా బాలల హక్కుల పరిరక్షణ దినం November 14. బాలల హక్కులు విద్య, శిశు పోషణ అంటే మనం అభివృద్ధి చెందే హక్కు, బాలల అభివృద్ధి చెందే హక్కు. బాలల హక్కులో విద్య, శిశు పోషణ దీని కింద ఉంటుందంటే అభివృద్ధి చెందే హక్కు. ఆర్టీ చట్టం అమల్లోకి వచ్చిన తేదీ 21/10/2005. October 21, 2005 ఆర్టీ చట్టం అమల్లోకి వచ్చిన తేదీ అంటే 21/10/2005. దారిద్ర్య రేఖ దిగువన అంటే BPL బిలో పవర్టీ లైన్ వారికి సమాచార హక్కు ప్రకారం వివరాలు పొందుతూ చెల్లాల్సిన ఫీజు. వాళ్ళు BPL వాళ్ళు సమాచార హక్కు చట్టం పొందాలంటే ఇన్ఫర్మేషన్ కావాలంటే వాళ్ళు ఫీజు ఏం చెల్లించిన అవసరం లేదు. సమాచార హక్కు చట్టం కింద చేసుకున్న సాధారణ దరఖాస్తు సమాధానం ఇవ్వడానికి గల వ్యవధి 30 రోజులు, అంటే 4 రోజుల దగ్గర. సమాచార హక్కు చట్టం కింద సాధారణ దరఖాస్తు అయితే 30 రోజులు, అది ప్రాణహానికి వ్యక్తి స్వేచ్ఛకి అయితే 45 గంటలు ఇవ్వాలి. సాధారణది అయితే 30 రోజులు, అది వ్యక్తి ప్రాణహానికి కానీ స్వేచ్ఛకు సంబంధించింది అయితే 45 గంటల్లో మాత్రం ఆన్సర్ ఇవ్వాలి. ఎవరు? సమాచార హక్కు చట్టం. కేంద్ర సమాచార కమిషన్ తొలగింపు వీరి ఆదేశాలు అవసరం అంటే రాష్ట్రపతి. కేంద్ర సమాచార కమిషన్, రాష్ట్ర సమాచార కమిషన్ అంటే గవర్నర్. అక్కడ రాష్ట్రపతి, ఇక్కడ గవర్నర్. కేంద్ర సమాచార కమిషన్ పదవీ కాలం 60 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాలు, ఏది ముందే తంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈయన 63 సంవత్సరాలు అంటే కేంద్ర సమాచార కమిషన్ పదవీ కాలం అంటే 63 సంవత్సరాలు అయితే కమిషన్ అయ్యాడు అనుకోండి, 60 సంవత్సరాలు అయితే దిగిపోవాలి, 2 సంవత్సరాలు అయినా సరే దిగిపోవాలి. అదే 60 అయితే 5 సంవత్సరాలు ఉండొచ్చు. కింద ఆన్సర్లు కూడా ఉన్నాయి చూసుకోండి. Thank you.